హలో గైస్, ఈరోజు హీల్ అనే ఆర్ఫనేజ్ స్కూల్కి స్పోర్ట్స్ వాలంటీరింగ్ కోసం హెచ్ఎల్ తరపు నుండి వచ్చాం. ఇక్కడ ఏంటంటే సిబిఎస్ఈ ప్యాటర్న్లో నడుస్తుంది అనమాట. ఇక్కడ చాలామంది ఆర్ఫనేజ్ స్టూడెంట్స్ ఉంటారు. అంటే 16,000 మెంబర్స్ దాకా కమ్యూనిటీ ఉంది. వాళ్ళతో కలిసి గేమ్స్ ఆడడం అండ్ క్వాలిటీ టైం స్పెండ్ చేయడం, ఇంకా వాళ్ళకి మోటివేషన్ ఇవ్వడానికి ఇక్కడికి మేము వచ్చాం. సో గ్రౌండ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో వీళ్ళంతా కబడ్డీ బ్యాచ్ అనమాట. ఎంత ఈజీగా కలిసిపోయారో ఇప్పుడు తీసుకుంటున్నారు. నేను వీళ్ళ టీము, భవిక వాళ్ళ టీం అంట. వచ్చిందండి వయ్యారి. ఫస్ట్ గేమ్ ఆడడానికి భవిక వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గేమ్స్ అన్ని స్పోర్ట్స్లో మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. కబడ్డీ అని చెప్పి, ఫుట్బాల్, బాస్కెట్బాల్, అన్ని గేమ్స్లో స్టూడెంట్స్కి చాలా సపోర్టివ్గా ఉన్నారు. సో ఇక్కడ నన్ను పట్టేసుకుంది, బట్ దొరికిపోయింది భవిక. సో ఇప్పుడు మనమే అన్నమాట వెళ్ళేది. సో గెలిచేసి వచ్చేసాను, మా టీంని గెలిపించేసి ఎంత హ్యాపీ ఉన్నారో. వీళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ చూసి నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. ఇంకా కబడ్డీ గేమ్ కంప్లీట్ అయ్యాక మేము కూడా కొంచెంసేపు ఆడుకోవడానికి ఇటు సైడ్ వచ్చాం. సో ఇంకా అలా కొంతసేపు రెస్ట్ తీసుకున్నాక ఈ బుడ్డిగాడు కనిపించాడు. ఇక్కడ ఎంత టాలెంటెడ్గా ఉన్నారో పిల్లలంతా స్పోర్ట్స్ విషయంలో కానీ చాలా సపోర్టివ్గా ఉన్నారు. మేము అక్కడ ఫన్ చేసాం కానీ మాకు అసలు చాలా హ్యాపీ అనిపించింది. వీడి దయాకి ఇంకా నేను తీసుకొని ట్రై చేశా. అలా దీంతో కొంతసేపు ఆడుకొని ఇంకా మేము బాస్కెట్బాల్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఇద్దరం ట్రై చేసాం, అవ్వలేదు, ఎందుకంటే మాకు గేమ్ గురించి అంతగా తెలియదు కాబట్టి. బట్ తర్వాత అక్కడ స్టూడెంట్స్ వచ్చి మాకు ఎట్లా వేయాలి, ఎలా వేస్తే ఈజీగా పడుతుంది అని చెప్పి మాకు చెప్పారు. ఇంకా పడిపోయింది నాకు. నెక్స్ట్ భవిక కూడా అలా చాలాసార్లు ట్రై చేసి ఫైనల్గా భవిక కూడా పడిపోయింది. వాళ్ళని చూస్తే నాకు అనిపించింది ఎంత డెడికేటెడ్గా హ్యాపీగా స్పోర్ట్స్ నేర్చుకుంటున్నారని. ఇక్కడ మేము ఒక చిన్న టాస్క్లా పెట్టుకున్నాం, ఎవరు ఎక్కువ స్కిప్పింగ్ చేస్తే వాళ్ళు గ్రేట్ అన్నట్టు. నేను ఏదో చేసేస్తా అనుకొని చూస్తే 11K నాకు పోయింది. బట్ ఇంకొక ఛాన్స్ అడిగితే పాపం చిన్నపిల్లలు ఇచ్చారు. ఇంకొక 1 ఎక్కువ స్కిప్తో నేను గెలిచాను అనమాట బై లక్. అండ్ ఇంకా ఎండ్లో నేను భవిక కలిసి వాళ్ళతో ఫుట్బాల్ ఆడడానికి వెళ్ళాం. వాళ్ళతో మేము చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేసాం అండ్ చాలా ఈజీగా కలిసిపోయారు. వెళ్ళిపోయేటప్పుడు అయితే అసలు వెళ్ళొద్దని అడిగారు. అప్పుడు చాలా ఎమోషనల్గా అనిపించింది. ఇంకా వాళ్ళతో ఉండేసరికి నేను భవిక కూడా ఫుల్ చైల్డిష్ అయిపోయి ఇట్లా చేసామన్నమాట. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, మేము రిటర్న్ వెళ్ళిపోయే టైం కూడా వచ్చేసింది. కానీ మాకు అస్సలు వెళ్ళాలని లేదు, కానీ వెళ్ళాలి. బట్ ఏం కాదు, మళ్ళీ కలుద్దాం. బాయ్, గుడ్ నైట్.